మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉందండి. పుట్టి పెరిగిన సంఘంలో తల్లి సంఘం అంటారు కదా, ఈ సంఘంలో పుట్టి పెరిగి ఈ సంఘం ద్వారా ఎంతగానో నేర్చుకుని, శారీరక తల్లిదండ్రులే కాదు కానీ దే మోర్ దెన్ దట్ దే మై స్పిరిచువల్ పేరెంట్స్ కదా. మీకందరికీ ఆత్మీయ తల్లిదండ్రులే, మరి నాకు కూడా ఆత్మీయ తల్లిదండ్రులే. హల్లెలూయా. డాడీకి 75 years మనందరికీ తెలిసిందే, కానీ 75 years ఇంత యాక్టివ్గా ఉంటాం ఎవరైనా చూసారా? కానీ ఈ 75 సంవత్సరాలకి కూడా ఆయనే వంటలు చేస్తుంటారు, వాకింగ్కి వెళ్తూ ఉంటారు. అసలు పళ్ళు ఊడలేదు, చేతులు వణకవు. బట్ అది దేవుడు ఇచ్చిన కృపనే. మోషేకి 80 సంవత్సరాలు వచ్చినా ఆయన కాళ్ళలో సత్తువ తగ్గలేదని వాక్యం తెలియజేస్తుంది కదా. అదే రీతిగా మోషే అభిషేకం డాడీ పైన ఉందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అటువంటి నాయకునిగా దేవుడు డాడీని ఏర్పరచుకున్నందుకు వందనాలు, దేవునికి స్తుతులు. డాడీ గురించి చెప్పాలంటే అక్క అన్నీ చెప్పేస్తారు కదా. మేము కూడా అనేక సార్లు స్కూల్లో ఉన్నప్పుడు డాడీ పెద్దగా స్ట్రిక్ట్గా ఉండేవారు కాదు, కానీ అనేక మార్లు ఇలాగా ఫెయిల్ అవుతూ ఆట పాటలతో ఉండేవాళ్ళము. ఆఖరికి ఇంకా 6th 7th స్టాండర్డ్కి వచ్చేసరికి పేరెంట్ టీచర్ మీట్ వచ్చేసరికి డాడీని పిలిచారు. డాడీ యూనిఫామ్ తోటే వచ్చారు. వచ్చిన తర్వాత ఆ టీచర్స్ అంతా మొత్తం కుప్పలాగా డాడీ పైన వేసి, మీ పిల్లలు చదవట్లేదు, ఇది అది అదని కంప్లైంట్ చేస్తే, ఆ ఒక్కరోజు, అంతకుముందు ఎక్కువగా పట్టించుకోలేదు, కానీ ఆ ఒక్కరోజు మమ్మల్ని అందరిని అక్కడ మోకరింపజేసి ఒక కట్ట తీసుకొని వచ్చి పటా 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 అని వేశారు. వేసిన తర్వాత అదే లాస్ట్ ఇంకా మేము ఫెయిల్ అవటం. ఎందుకంటే ఆ క్రమశిక్షణ బట్టి డాడీ ఎక్కడ కొడతారేమో అని అప్పటి నుండి అన్నిట్లో ఎక్సెల్ అవ్వటం స్టార్ట్ చేసాం, ముగ్గురము కూడా. ఆ రీతిగా తల్లిదండ్రులు ఒక క్రమశిక్షణ ఎంతో అవసరం కదా. ఇప్పుడు విచ్చలవిడిగా వదిలేస్తుంటారు కానీ బట్ ద డిసిప్లిన్ ఆఫ్ అ ఫాదర్ ఇస్ సో ఇంపార్టెంట్. ఆ రోజు అలాగ చేయకపోయి ఉంటే ఈరోజు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. అదొక ఎత్తు. అది విద్యలో అలాగ ఉండేవారు, ఎడ్యుకేషన్లో అలాగ ఉండేవారు. కానీ ఆత్మీయంగా వచ్చేసరికి మీతో పాటు అందరం కూడా ప్రాక్టీస్కి వచ్చేవాళ్ళం. ఎంతమంది గుర్తుందండి? పాటలు ప్రాక్టీస్కి, అన్ని ప్రాక్టీస్కి చర్చ్లోనే ఉండేవాళ్ళం. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి అయ్యే వరకు యూత్ మీటింగ్ అని, చిల్డ్రన్స్ మీటింగ్ అని, సండే స్కూల్ అని, అవన్నీ తర్బీదు అవ్వడం బట్టే ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ స్థానంలో ఉంచాడు. హల్లెలూయా. నాకు ఇంకా గుర్తుంది, డాడీ సింగపూర్ నుండి వచ్చిన వెంటనే మమ్మల్ని అందరినీ 5 గంటలకి లేపేవారు. లేపి ఏం చేసేవారు అంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, హీ టాట్ us బైబిల్ వర్సెస్, బైబిల్ వాక్యాలు నేర్పిస్తూ, పాటలు కంఠత చేయాలని నేర్పిస్తూ, సో మెనీ సాంగ్స్ హీ టాట్ us. 5 గంటలకి లేపి ప్రార్థన చేయి, 5 గంటలకి లేపి పాటలు నేర్చుకొని ఆయన లేస్తూ ఆయన ఆఫీస్కి వెళ్ళాలి. అయినప్పటికీ హీ యూస్ టు వేకప్ అండ్ వేక్ us ఆల్ అప్. 7 మంది పిల్లల్ని లేపి పాటలు నేర్పిస్తూ ఈరోజు గాయకులుగా లేకపోతే సేవలో సహకరించేవారుగా మేము అయ్యామంటే అది డాడీ మమ్మీ ఇచ్చిన తర్బీదే. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ రోజు దేవుడు ఆ రీతిగా నా తల్లిదండ్రుల్ని వాడుకొని ఒక విత్తనము మా అందరిలో వేస్తారు. ఈరోజు ఆ విత్తనము ఫలిస్తుంది. ఆమేన్. సో సమస్త ఘనత మహిమ కలుగును గాక మా తల్లి గారికి, మా డాడీ గారికి మరొక్కసారి. సో గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ అస్. థ్యాంక్ యూ డాడీ. ఓవర్ టు యూ జీ. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడు ఒక పరీక్ష పెట్టారండి. నాకు మెసేజ్ అని ముందు చెప్పలేదు, సడన్గా ఇప్పుడు మెసేజ్ అని చెప్పారు. కానీ క్లుప్తంగా నాకు దేవుడు నా హృదయంలో ఇక్కడ వచ్చిన తర్వాత పెట్టిన మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ వందనాలు అండి. దయచేసి పక్కన ఉన్న వాళ్ళకి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తారా? పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి. ప్రైజ్ గాడ్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ స్థలంలో నిలబడుతున్న దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని దేవుని మహిమపరచడం వరకు. ఐ రియలీ ఆనర్డ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద ఉమెన్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్రేట్ సర్వీస్. 75 years old, it is not an easy thing. Trust me, 75 years old is not an easy thing. ప్రతి ఒక్కరి జీవితంలో 4 కాలాలు ఉంటాయండి. ఒకటి పునాది కాలం, దట్ ఈస్ ఏజ్ 1 to 25. 1 నుండి 25 సంవత్సరాలు తర్బీదు, నేర్చుకుంటాం, సిద్ధపడతాం.
25 నుండి 50 సంవత్సరాల వరకు అది పనిచేసే ఎస్టాబ్లిష్మెంట్ టైం, పనిచేసే సమయం, పోరాడే సమయం, దేనికన్నా తెగించే సమయం. ఇట్స్ అ టైమ్ దట్ యు అచీవ్ థింగ్స్ ఇన్ లైఫ్. దాని తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది 51 to 75. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ లెగసీ. ఇతరులకి మాదిరి చూపించి, ఇతరులకి ఎలాగ వెళ్ళాలో, ఇతరులకి సలహా ఇచ్చి, ఇతరులకి హెచ్చరికలు ఇచ్చి, అయ్యా అక్కడ గొంతు ఉందయ్యా, నేను పడ్డానయ్యా, 10 సంవత్సరాలు అయిందయ్యా బయటకు వస్తానికి, మీరు ఆ దారిలోకి వెళ్ళకండి, మీరు పక్క నుండి వెళ్ళండి, మీరు బాగుపడతారు, 10 సంవత్సరాలు మీ జీవితంలో సులభంగా పోతుంది. సో ఇట్ ఈస్ అ ఇయర్ ఆఫ్ గైడెన్స్. కానీ 75 years తర్వాత ఏంటంటే, ఈ సంవత్సరం నేను ప్రార్థన చేసేది అంకుల్ కదే, ద ఇయర్ ఆఫ్ రెస్ట్. కానీ అంకుల్ని చూస్తే నాకు అది అనిపించలే. ద ఇయర్ ఆఫ్ రెస్ట్. రెస్ట్ అనేటప్పుడు ఇట్ ఈస్ నాట్ డెత్, ఇట్ ఈస్ టైమ్ యూ రిలాక్స్, ఇట్ ఈస్ టైమ్ యూ జస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. నిన్న ద వరల్డ్ థ్యాంక్స్ గివింగ్ డే. థ్యాంక్స్ గివింగ్ డే రోజున మనం ఈరోజు కూడా, ఎస్టర్డే నేను అంకుల్ని ఆపలేకపోయాను. ఎస్టర్డే వాజ్ మై మినిస్ట్రీస్ థ్యాంక్స్ గివింగ్ డే. 4 years ఆఫ్ మీ స్టెపింగ్ టు హైదరాబాద్. అండ్ 4 yearsలో దేవుడు ఆశీర్వదించిన విధానం బట్టి నిన్న మేము సంఘం అంతా కలిసి ఇంచుమించు 2,000 మంది దేవుడిని స్తుతించేటప్పుడు నేను అంకుల్ మర్చిపోలేకపోయాను. అప్పటికప్పటికి వెంటనే కాల్ చేపించి, అంకుల్ రాగలుగుతారా, కెన్ ఐ హ్యావ్ అంకుల్ హియర్? అప్పటికప్పుడు వెంటనే తీసుకొచ్చి వీ హ్యాడ్ టు ఆనర్ హిమ్, బికాస్ ఐ థాట్ ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు ఆనర్ అంకుల్ ఇన్ మిస్ట్ ఆఫ్ ఎవ్రీబడి ప్రేయింగ్ ఫర్ హిమ్, గ్లోరిఫైయింగ్ అ గాడ్ సర్వెంట్. కానీ ఈరోజు ఈ మాట చెప్పాలంటే, ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫస్ట్లీ ఫర్ ద ఇయర్స్ దట్ హీ హాజ్ లెడ్ హిమ్. ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు. లైఫ్ ప్రారంభం నుంచి నేను ఇక్కడికి వస్తా ముందు చూస్తూనే ఉన్నాను. మీటింగ్ ప్రారంభం అవుతుందా, బయలుదేరదా వెయిట్ చేస్తాను అంకుల్, మీరు అన్నారు తొందరగా వచ్చారండి. నేను ఫస్ట్ నుంచి ఉండాలని ఆశపడ్డా, బట్ ఐఎమ్ హ్యాపీ ఐ వాజ్ ఫాలోయింగ్. మీరు చెప్పిన సాక్ష్యం అంతా వినేటప్పుడు ఎంతో రోషం, తెగింపు లేనిది ఎవరికి హెచ్చింపు లేదు. ఈరోజు ఎంతోమంది సులభంగా దే వాంట్ ద స్టేజ్. ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్, యూ హ్యావ్ టు పే ద ప్రైస్ బిఫోర్ యూ గెట్ హియర్. దెర్ ఇస్ అ ప్రైస్ ఫర్ ఇట్. ద ప్రైజ్ ఇస్ సాక్రిఫైస్. దేవుని వాక్యం ఒకటి తెలియజేస్తుంది, సబ్మిట్ యువర్ సెల్ఫ్ యాజ్ ద లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా దేవుని ద్వారా జవాబు పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే, వాడబడాలంటే, బైబిల్ మొత్తంలో నేను ఒకే ఫండమెంటల్ ప్రిన్సిపల్ చూశానండి. ఫ్రమ్ ది బిగినింగ్ టు ది ఎండ్, బిల్డ్ అన్ ఆల్టర్, లే డౌన్ ద సాక్రిఫైస్, దెన్ గాడ్ విల్ ఆన్సర్. బలిపీఠం కూడా ఈరోజు నేను అదే నమ్ముతాను. ఇక్కడ నిలబడేటప్పుడు ఈ బలిపీఠానికి ప్రతి ఒక్కరు చేయవలసిన పని, త్యాగము, సమర్పణ ఉంది. సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుంటే దేవుడి కార్యాన్ని జరిగిస్తాడండి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఐ కెన్ షో సాక్రిఫైస్. వీరు చేసింది ఐ సే ఇట్స్ అ లెగసీ. ఈరోజు ఎందుకంటే ఆయన చేసిన సేవ ఆయనతో మాత్రం అవ్వలే. ఈరోజు దేశ నలుదిక్కల్లో ఉంది, దేశ నలుదిక్కల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈరోజు వారి సంతానము ఎంతోమందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా, ప్రయోజనకరంగా మారారు. ఎంత గొప్ప సవాలండి. ఈరోజు మా నాన్నగారు లాంటి వ్యక్తి, వీ బీన్ వెయిటింగ్ ఫర్ అ గర్ల్ ఫర్ మై మ్యారేజ్. నా జీవితంలో ఎన్నో ప్రపోజల్స్ తీసుకొచ్చారు. నేను మాట ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎన్నో ప్రపోజల్స్ ఇచ్చారు. ఫ్రమ్ మై 21st year ప్రపోజల్స్ ఫ్లడెడ్. ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఘనమైన ఇది, అది, ఇది. బట్ వెన్ ఇట్ హ్యాడ్ టు కమ్ ఫర్ మై వెడ్డింగ్, గాడ్ హ్యాడ్ టు చూస్ ద సాక్రిఫిషియల్ ఫ్యామిలీ, ద హంబుల్ ఫ్యామిలీ టు బ్రింగ్ ఇన్ టు అ గ్లోరియస్ మినిస్ట్రీ. ఈరోజు నాతో పాటు నా భాగస్వామిగా నా భార్య పనిచేస్తుందంటే, I believe it is the training and the discipline and the commitment that started here. ఇక్కడ నుండి సేవలో ఎదిగించి దాన్ని బట్టి ఈరోజు వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్. చాలామంది అంటారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఏంటండి అని అంటాను. ఎస్, ఇట్ ఈస్. దేవుడు చేసిన ఉపకార్యాలు ఏది మర్చిపోకూడదు. ఎవ్రీ గుడ్ థింగ్ దట్ హీ హాస్ డన్, వి గివ్ హిమ్ ప్రైజ్. అండ్ ఈరోజు వి గివ్ హిమ్ థ్యాంక్స్. ఇట్స్ బికాస్ నాట్ బికాస్ ద లైఫ్ ఇస్ ఎండ్, బికాస్ ద లైఫ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఇన్ ట్రయంఫ్. జయముతో వెళ్తుంది కాబట్టి. మన జయం అనేది లోకరీతిగా చూస్తున్నాం, కానీ దేవుని రాజ్యంలో చూస్తే ఆయన కొరకు నిలిచి ఉండటమే జయం అండి. నేను నమ్ముతాను ఈ మాట. లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్. చాలామంది అనుకుంటారు యుద్ధం జయించిన తర్వాత జయం పొందుకున్నారు అనుకుంటారు, కానీ దేవుని రాజ్యానికి సంబంధించిన వరకు జయం యెహోవాదే, మనం కాదు నిర్ణయించేది. జయం ఏంటంటే, ఎన్ని యుద్ధాలు పోరాడినా, ఎంత దురాత్మలు పోరాడినా, ఎన్ని కష్టాలు పోరాడినా మనం ఇంకా నిలబడి ఉన్నాం చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫెయిత్ఫుల్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ విక్టోరియస్, దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వెనక్కి తిరిగి చూడు, నేను ఎంత జయించాను చూడు, నా ముందున్నది కూడా దేవుడు నాకు జయం ఇస్తాడు. ఈరోజు నేను నమ్మేది ఒకటే, ఈ కుటుంబం అనేక మందికి మాదిరికరంగా ఉంది. మా ఫ్యామిలీ అందరూ కలిసి వి వర్ డిస్కసింగ్. ఇనిషియేట్ చేసిన మై బ్రదర్ ఇన్ లా, డియర్ డేవిడ్ గారు అండ్ ఆల్సో పాల్ గారు ఫ్రమ్ US నుంచి ఆయన ఇనిషియేట్ చేసి వెన్ దే కాల్ మీ, వారందరూ అన్నారు లెట్స్ డూ ఇట్ సో గ్రాండ్, లెట్స్ డూ ఇట్ నైస్,
హోటల్లో మనందరం కలిసి గ్రాండ్గా చేద్దాం. చర్చ్ మెంబర్స్ మీరు వినాలి, బికాస్ దిస్ ఇస్ అ సాక్రిఫైస్ ఫర్ యూ అండ్ టు ప్రూవ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఎందుకంటే మేమందరం చాలా ఘనంగా చేద్దాం. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైనలైజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్. వి ఆల్ సెట్ వి ఆర్ పుట్టింగ్ ఇన్. సంవత్సరాలు మీ కొరకు రాత్రి పగలు ప్రయాసపడ్డారు. కనీసం ఆయన జన్మదినాన్ని రోజున కృతజ్ఞతతో, దేవా మా సేవకుడికి మరొక సంవత్సరం ఇచ్చాయా, వందనాలయ్యా అని కృతజ్ఞతతో మీరు ప్రార్థన చేయాలని, మీరు చెప్పాలని ఆశతో ఇక్కడ పెట్టామండి. ఎందుకంటే ద సీడ్ ఇస్ సోన్ హియర్, డెఫినెట్లీ హార్వెస్ట్ ఇస్ మల్టిపుల్. ఎంతో ఘనమైన ఆశీర్వాదము ఈ ఆలయము. నేను ఒకట అంకుల్ చెప్తా ఉంటా వింటూ ఉన్నాను, స్లమ్స్లో ప్రారంభించాం. ఎస్, కానీ దేవుని వాక్యం చెప్తుంది, డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. ప్రారంభం చిన్నదే, కానీ ముగింపు చిన్నది కాదు. విశ్వాసం ఆవగింజంత విశ్వాసమే. ఆ ఉపమానం చాలామంది తప్పుగా తీసుకుంటారండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని యేసుప్రభు చెప్పినప్పుడు, ఆవగింజంత నా విశ్వాసం ఇంతే ఉంటుంది అనుకుంటాం. కాదు 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 ఆవగింజను తీసుకెళ్ళి నాటండి, దానికి నీరు వేయండి, దాన్ని ఫలింపజేయండి. ఎంత గంభీరంగా ఎదుగుతుందో తెలుసా? దాని వేర్లు ఎంత కిందకి వెళ్తాయో తెలుసా? దాని వేర్లు ఎంత గంభీరంగా విస్తారంగా మారుతాయో తెలుసా? అది బయట కనబడే దానికన్నా దాని వేర్లు ఎంతో గంభీరంగా లోపల ఉంటాయి. ఇట్ ఇస్ సో స్ట్రాంగ్. ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఊగదంట. అదే సమయంలో దాన్ని ఫలించినప్పుడు దేవుని వాక్యంలో ఉంటుంది, ఆవగింజ ఫలించినప్పుడు అదే సమయంలో దాని మొక్కల దగ్గరికి ఆకాశ పక్షులు వచ్చి గూడులు కట్టుకుంటాయంట. అంటే ఆవగింజంత విశ్వాసం చేయాలి. చిన్న ప్రారంభం చాలు, అది విత్తి నాటబడినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఎక్కడెక్కడో ఉన్న వారికి ఆదరణగా, ఎంతో నశించిపోయిన వారికి దీవెనగా మార్చబడుతుందండి. ఈరోజు మీరు చూస్తున్నది, దిస్ ఇస్ గ్రోయింగ్ బిగ్. ఇట్ ఈస్ నాట్ దిస్ 4 walls. నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్. ఈరోజు మనం చూసే లోకమంతా చూసే ఘనాన్ని బట్టి మాట్లాడుతున్నారండి. అంకుల్ చెప్తూ వచ్చారు, ఏదో ఘనమైన ఆలయము, గంభీరమైన స్థలం ఉంటే అది గొప్ప ఆలయము, లేకపోతే ఎన్నో. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నా ఒకటే, ఆయన ఆత్మ కార్యాలు ఒకటే, ఆయన ప్రేమ ఒకటే, ఆయనలో ఉన్న ఐక్యత ఒకటే. ఆయన ఒక్క మనిషిని చాలు నిలబెట్టుకుని ఎండిన ఎముకల్లో జీవాత్మని పంపించగలిగిన దేవుడు అండి. I believe the Holy Spirit that manifests here is working from here throughout the world. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గనులకి, ప్రతి ఒక్కరికి దేవుని నామాలను వేడుకుంటున్నాను. మనమంతా చేయగలిగింది ప్రార్థన. ప్రేమ ఉంటేనే ప్రార్థన చేస్తాం. ప్రేమ లేనివాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేస్తున్నానంటాడు, నోటి మాటలతో ఏదో 4 ఊత పదాలు చెప్తారు కానీ ప్రార్థన చేయరు. ప్రేమ క్రియ చూపిస్తుంది. Love always sacrifice. God so loved the world that he sacrificed, that he gave his only begotten son, అన్నప్పుడు he sacrificed. So I believe one thing, ఇక్కడ వచ్చిన మనమందరం we are thankful to God and we praise God for this day. అవునా కాదా? అవునా కాదా? అయితే బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు ఒకసారి మా లార్డ్ చర్చ్కి రావాలి, చెవులు పగిలిపోతాయి. హల్లెలూయా అన్న మాటకు అర్థం హలాల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు సే ప్రైజ్ ద లార్డ్. హలాల్ అనే హీబ్రూ వర్డ్కి అర్థం ఏంటంటే, చేయలగాలి, ఉద్రేకంతో ఊగాలి, శరీరము స్వర మండలం గట్టిగలాలి, ఆల్మోస్ట్ ద లౌడ్ షౌట్. అది హలాల్. ఈసారి హల్లెలూయా చెప్పే ప్రతిసారి హలాల్ చేయగలిగితే హల్లెలూయా చెప్పండి, లేకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పి వెళ్ళిపోండి. అర్థమవుతుందా అండి? ఎక్కడ సంఘస్థులందరూ ఒకసారి బిగ్గరగా 1 2 3. ఇంకా సరిపోలే నాకు, సారీ నాకు చూడు. ఎందుకంటే ఇని నిన్న స్తుతికోవటంలో హల్లెలూయా చెప్పమంటే లిటరల్గా వెనక్కి వెళ్ళిపోయాను నేను. మీరు చెప్తే ఊరంతా వినబడాలండి. 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా చెప్పబోతున్నారు. రెడీ? 1 2 3. దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాట ముగిస్తూ నేను చెప్తున్నానండి, మీ సంఘ కాపురులను గౌరవించాల్సిన బాధ్యత మీది. డోంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ ఎల్స్ టు డూ. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే హోటల్లో ఇడ్లీ తింటున్నారండి, తిన్న తర్వాత పైకి లేసి చేతులు కడుక్కుని ఏం సంబంధం లేనట్టు వెళ్ళిపోతారా? ఏమంటారు? బిల్లు బిల్లు బిల్లు. ఈ రోజున మనుషుడికి ఎలాగైపోతుందంటే, నాకు ఇవ్వి నేను తిరిగి ఏం అవ్వను. దేవుని దగ్గర కూడా అది చల్లదు. విత్తితే కోస్తావు, ఇస్తే పొందుకుంటావు, ఇవిడి మీకు ఇవ్వబడును. ఇంకో మాటలు చెప్పాలంటే, చల్లటి నీళ్ళు ఇచ్చిన దాన్ని ప్రతిఫలాన్ని కోల్పోదు. దేవుని వాక్యం చూస్తే దేవుడు అంటున్నాడు, నా ప్రియకుమారుని నీకు ఇచ్చా, నీ ఆత్మను నాకు ఇవ్వి.
దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ బైబుల్. ఈరోజు ఇట్ డజంట్ చేంజ్. టుడే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్. జీవించే వాక్యం వారదండి. ఈరోజు మీ జీవితాలు ఆశీర్వదించబడాలంటే మీ కొరకు ప్రయాసపడిన వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి మొదటగా. రెండోది, వారిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకని ఈరోజు ఈ ఘనమైన రోజు వీఆర్ హియర్ అండ్ వీఆర్ ఆల్సో హియర్. ఈరోజు బర్త్డే మాత్రం కాదు, కానీ ఐ వాంట్ ఆల్సో రిమెంబర్ వన్ మోర్ డే. ఏంటి తెలుసా? 42 years ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ. జస్ట్ 2 days బ్యాక్. 42 years కలిసి ఉంటాం భార్యాభర్తలు ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఆల్ హస్బెండ్స్ అగ్రీడ్, ఆల్ వైఫ్స్ అగ్రీడ్. దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ బికాస్ ఇద్దరు వేరే మనుషులు కలిసి జీవించాలి. ఇట్ ఈస్ అన్ ఎవ్రీడేస్ ఫైట్. కానీ 42 సంవత్సరాలు కలిసి జీవిస్తూ దేవుని మహిమ కొరకు నిలబడుతూ, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యావ్స్ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్, ఫైట్స్, క్వారల్స్, హ్యాపీనెస్, జాయ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ అయినా ఘనంగా దేవుని సేవలో నిలబడుతున్నా చూడండి. దాన్ని బట్టి ఒక్కసారి చప్పట్లు కొడదామండి. వీరి జీవితాంతము వరకు దేవుని కొరకు నిలబడాలి. అంకుల్ స్టార్టింగ్లో చెప్తా ఉన్నారు, షష్ఠి పూర్తి తర్వాత 75th డైమండ్ జూబ్లీ తర్వాత ఏమని అవుతుంది అంకుల్? ఏమవుతుంది అంకుల్? మీకు ఇంకా అధికమైన ఆయుష్ కలిగినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని దూతలు మీ చుట్టూ ఉంటాయి. ఆయన కంచె, ఆయన కాపుదల. ఈ సమయంలో ఇంకొకరైతే నిలబడరు. మీరు వెళ్ళిన మరణ పడక నుండి లేచిన దానికి ఇంకొకరైతే లెగరు. అండ్ హియర్ యు ఆర్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ టెస్టిమనీ. దయచేసి ఒక ప్రార్థన చేసి ముగిద్దామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, వందనములయ్యా. ఈ నీ దాసుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి గర్భంలో నువ్వు కోరుకున్నావు, ఏర్పరచుకున్నావు, నిర్ణయించుకున్నావు, జనములకు ప్రవక్తగా ఈరోజు నిలబెట్టావయ్యా. చిన్న ప్రారంభంతో ప్రారంభించి ఈరోజు దేశాలకి ఆశీర్వాదకరంగా మార్చావు ప్రభువా. ఈ కుటుంబాన్ని నమ్మదగిన రీతిగా నువ్వు నడిపిస్తున్నావయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీ వాగ్దానాలు నమ్మదగినవి, నువ్వు చేయని కార్యాలు నమ్మదగినవి, నువ్వు చేసేది ఊహకు అందవు ప్రభువా. దేవా, నీ కొరకు శక్తి లోపం లేకుండా జీవించుగా ప్రయాసపడుచుండగా దేవా, నీ కొరకు ఆశ, ద ప్యాషన్ ఇస్ స్టిల్ హియర్ విట్నెస్డ్ లార్డ్. నాట్ కౌంటింగ్ ఆన్ ఎనీబడి. ఎవరి మీద ఆధారపడతలేదు, ఎవరి మీద సహాయం కోరతలేదు. కానీ ఈ రోజు కూడా ఇంకొన ఒంటరి వ్యక్తిగా కుటుంబంతో భార్య భర్తలు కలిసి నీ కొరకు ఆ వృద్ధాపంలో కూడా పోరాడుచుండగా దేవా, నీ సహాయం దయచే ప్రభా. నీవు తలుపులు తెరువయ్యా, నీవు మార్గాలు కరిగించయ్యా. అయ్యా, ఎండిన నేలలో అయ్యా జీవ జల ఓటల్ని ప్రవహింపజేయ ప్రభువా. ఆశీర్వాదం, సమృద్ధి, గొప్ప అభిషేకము ఈ ఆలయాలు ఇంకా కలగాలి ప్రభువా. ఇంకా నీ ఆత్మ కార్యాలు బలంగా జరగాలి ప్రభువా. దేవా, ఈరోజు నాకు ఇచ్చిన ఈ అల్పుడికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనంలో నీవే హెచ్చించబడాలి ప్రభువా. మా మాటలు, మా ప్రార్థనను విన్నావయ్యా, నీ సన్నిధిలో ముద్రించయ్యా. మనుషుడు ఎన్ని తలంచినానో చివరికి నీ చిత్తం మాత్రమే జరుగుతుందయ్యా. ఈరోజు నీ చిత్తంలో ఇక్కడ మేము నిలిచి ఉన్నామని నమ్ముతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ సేవకుడి జీవితం అంతము వరకు నీవే బలాన్నిచ్చి నడిపించు. ఏది తక్కువ కాకూడదయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడించే వారికి ఏది తక్కువ కాకూడదయ్యా. ఇంతవరకు తక్కువ చేయలేదు, ఇంకా ముందు కూడా తక్కువ చేయవయ్యా నువ్వు. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని బట్టి, దైవ సేవకుని బట్టి, సేవకుల కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెప్తున్నాను. దేవ, మమ్మల్ని కోరుకున్నావు, ఏర్పరచుకున్నావు. ఈరోజు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా. మాకిచ్చిన ఈ పిలుపున నమ్మకంగా చేయగలుగుతానికి, నిన్నే మహిమపరచగలుగుతానికి మా ముందున ప్రతి కార్యక్రమంలో నీ కృప తోడిచి నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.